ఈరోజు కూడా మీరు చూసారా వాట్సాప్ గ్రూపులు, అంటే వాట్సాప్ పార్టీలు ఉన్నాయి. రోజు లైవ్ వెళ్తుంది, నా నోరాగదా అని చెప్తున్నాను. మా స్కూల్ గ్రూప్ ఉంది. ఆ స్కూల్ గ్రూప్లో ఎప్పుడు ఇలాంటి మతపరమైన పెట్టినప్పుడు పెట్టక అది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పెట్టారు. ఆ గ్రూప్లో నేను ఉన్నానన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. పెట్టినప్పుడు ఏమన్నారంటే మనం అందరం ఒక్కటవ్వాలి, మన సనాతన ధర్మాలు ఒక్కటవ్వాలి. ఇదిగో ఓటింగ్ జరుగుతుంది, సుమారు 80% మనకు ఓటింగ్ వస్తే ఆ ఓటింగ్లో మనం ఏం చేస్తామంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామని మంత్రి గారు చెప్పారు. ఏ మంత్రి అని అడగండి. మంత్రి గారు చెప్పారు రాజ్యాంగాన్ని మార్చాలి. అందుకే మన పౌరులు అందరం ఏం చేయాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఇంట్లోకి ఎవరు అద్దెకు వచ్చినట్టు వచ్చారు, వీళ్ళందరూ మన దేశంలో ఉన్నారు, వీళ్ళందరినీ మనం ఎల్లగొట్టాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, వీళ్ళకి హక్కులు తీసి పడేయాలి. అందుకే మనం ఏం చేద్దామంటే ఓటింగ్ అయ్యండి, ఇదిగో పలానా డాట్ నెంబర్ ఉంది, ఈ సంప్రదించాల్సిన సెల్ నెంబర్ని చంపి మీరు పర్సంటేజ్ కొట్టాలని కొన్ని వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి, మత యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలు ఫేక్ న్యూస్ ఒకటి పబ్లిక్ చేస్తే దీంట్లోకి అందరూ వచ్చేసి గ్రూప్లో తెగ స్పందించేస్తున్నారు కొంతమంది. అప్పుడు నేను అన్నాను, ఈ పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ పోస్ట్ చేసిన వాళ్ళు పెట్టాను నేను. ఈ పోస్ట్ చేసిన ఎవరికో నాకు తెలియదు, కానీ అసలు రాజ్యాంగంలో అసలు ప్రియాంబుల్లో ఏముందో చెప్పరా అని అడిగాను నేను. వాళ్ళ తలకాయలకు ప్రియాంబుల్ అంటేనే తెలియదు. ప్రియాంబుల్లో ఏముందో చెప్పరంటే చెప్పలేదు. తర్వాత అడిగాను, అసలు ఇది నిజంగా రికార్డెడ్గా కేంద్ర స్థాయి నుంచి ఒక ఆర్టికల్ వచ్చిందని ఏదన్నా ప్రూవ్ చేయండి. లేదు. మరి ఎలా వచ్చారు? ఇది ఒక ఫేక్, అంటే జనాల్లో పబ్లిసిటీ చేయాలి. అద్దెంట్లోకి ఎవరో వచ్చారంటున్నారు కదా, ఆ అద్దెంట్లోకి వచ్చిన వాళ్ళు అద్దె బ్యాచ్ ఎవరని అడిగితే అప్పుడు సిగ్గులు ఎక్కడ కింద చెప్తున్నారు. ఏమని చెప్పినా ఇంకెవరు? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. అంటే మనం అంటే అద్దెకు వచ్చామంటే ఎక్కడికి? అప్పుడు నేను అన్నాను, అసలు మీరెవరేంటి అని అడిగాను. మీరెవరేంటంటే మాది సనాతనం అన్నారు. అప్పుడు నేను అన్నాను, మా స్కూల్ బేస్లేండి సరదాగా సాగిన కాన్వర్జేషన్ చెప్తున్నాను నేను. ఆ తర్వాత నేను అన్నాను, అసలు మీ నమ్ముతున్నది ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? అసలు మీ మూలాలు మీకు తెలుసా? అసలు మీ పెద్దలు ఎవరో మీకు తెలుసా? అసలు మీరెవరో తెలుసా? తెలుగోళ్ళు, తమిళోళ్ళు, కన్నడం వాళ్ళు, మలయాళం వాళ్ళు ఈ బ్యాచ్ని ఏమంటారో తెలుసా? నువ్వు తెలుగోడివి, నువ్వు ఏ జాతికి చెందినవాడో తెలుసా? నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఏవైతున్నావో అవి దేనికి సంబంధించో తెలుసా? నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఆర్యులు తెచ్చిన నమ్మకాలు. ఆర్యులు ఎవడని అడిగితే అంతే తలకాయ, రేపు తూర్పు ఎలాగుందో చూసుకో. నువ్వు నమ్ముతున్నది ఆర్యులు నమ్ముతున్నది, నువ్వున్న దేనికి? నువ్వు ద్రావిడ తెగకు సంబంధించిన వాడు. అంటే మనం ఎవరు? ద్రావిడులం. ఈ నమ్ముతున్న నమ్మకాలు ఎవరికి సంబంధించినవి? ఆర్యులకి. నువ్వు తెచ్చి దేనికి ముడిపెడుతున్నావు? ఇక్కడికి. అయినా ఉంటే గింటే అసలు ఈ దేశం ఎవరు తెలుసా? తెలుగు, తమిళం, కన్నడం, ద్రావిడ తెగల్లో పురాతనమైన తెగలు ఎవరైతే ఉన్నారో అసలు భారతదేశం మందే. అసలు విదేశీల నుంచి వచ్చింది ఎవరు? ఆర్యులు. ఆ ఆర్యులు తెచ్చిన మతమే మీరు అంటున్నారే సనాతనం. అది మీరు తెచ్చేస్తున్నారు. ఈ హిస్టరీలో అడుగుతాను, అసలు ఈ ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బేస్ రిఫరెన్స్ ఏమనుంటే హిస్టరీలోనే చూపిస్తారని అడిగితే ఇలాంటివన్నీ గట్టిగా అడిగేసని ఇలాంటివి మాకు తెలియదు అని నాకు పర్సనల్ వాట్సాప్లోకి వచ్చేసారు గ్రూప్లోంచి. ఇంతకీ ఎవరని తెలిస్తే ఒక అమ్మాయి. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఎవరో. అప్పుడు నాకు అసైన్మెంట్లు రాసేది 9th క్లాస్. ఇంకెవరన్నా అడగండి ఆ రోజులు. ఆ తర్వాత ఒరే ఇవిటరా నన్ను అనుకోసం అడుగుతున్నావు అంతే. అప్పుడు నాకు అది నీకు పెంట నాలెడ్జ్ అంతా ఎలాగొచ్చింది, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే మీ క్రైస్తవులు ఎక్కడుంటే అందరినీ మార్చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు అన్నాను, ఏం మార్చేస్తున్నారు ఏంటంటే మా అపార్ట్మెంట్లో చాలామందిని మార్చేశారు, నీకు కూడా చెప్తున్నాను, నీలాటోలు మార్చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ నేను మారుస్తాను, అందుకే నేను రణరంలోకి దిగాను అంది. అప్పుడు అన్నాను, నాతో మాట్లాడు, నిన్ను మార్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత పక్కకు పోయి అడుగుతున్నాను, ఈ దిగువ స్థాయిలో చిన్న అంటే కాపురాలు చేస్తున్న ఆడపిల్లలు కూడా ఇది ఎక్కించారంటే ఏమనాలి? మత పార్టీలు ఎక్కువైపోయాయి.